హలో పీపుల్, ఇవాళ రెసిపీ అయితే పన్నీర్ పులావ్ అండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా మైల్డ్గా, ఎక్కువ స్పైసెస్ కూడా ఏమి వేయకుండా అయితే ఈజీగా సింపుల్గా కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఫస్ట్గా కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొంచెం సాల్ట్ వేసి దీంట్లో పన్నీర్ ముక్కలు అయితే వేసేసి కదపకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. తర్వాత దీన్ని పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి హోల్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 పెద్ద ఆనియన్ సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించుకోండి. తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేపించుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసేసి దీంట్లోకి అయితే మాత్రము 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత దీనిలో ఒక కప్పు పెరుగు కూడా పోసేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసాను. దీనికైతే మాత్రం 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని పైన కొత్తిమీర గీ చల్లేసుకొని కుక్కర్ మూత అయితే వేసేసి ఒక 3 విజిల్స్ అయితే వచ్చేయాలండి. అంతేనండి, యమ్మీ పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్.